వరల్డ్ క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. కేవలం రెండు దేశాలకు చెందిన అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడం, కేవలం ఐసీసీ ఆసియా కప్ టోర్నీల్లోనే తలపడుతుండటంతో ఆ క్రేజ్ రెట్టింపైంది. త్వరలో ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. సెప్టెంబర్ 14న జరిగే ఈ హై వోల్టేజ్ క్లాష్ కు దుబాయ్ స్టేడియం వేదిక కానుంది. ఈ పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్ పాక్ మ్యాచ్ క్రేజ్ ని బ్లాక్ మార్కెట్లు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ లో ఒక్కో టికెట్ ధర ఏకంగా 15.75 లక్షలు పలికినట్లు తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా ప్రారంభించలేదు. 1-2 రోజుల్లో టికెట్ల విక్రయాలను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లు మాత్రం ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని అభిమానుల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. అయితే ఆసియా కప్ టికెట్లను ఇంకా రిలీజ్ చేయలేదు. 2 రోజుల్లో టికెట్ల అమ్మకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభిమానులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలి. అనధికారిక వెబ్సైట్లో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా తమ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆసియా కప్ లో భారత్ పాక్ జట్లు 3 సార్లు తలపడే అవకాశం ఉంది. లీగ్ స్టేజ్ తో పాటు సూపర్ 4 లోనూ దాయాదులు ముఖాముఖి తలపడే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి ముచ్చటగా మూడోసారి భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి బీసీసీఐకి అనుమతి లభించింది. దీంతో భారత్ పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది.